తెలుగున్ ప్రేక్షకులకి నమస్కారం. ఆహా ఏమి రుచి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ఊరగాయల్లోని తూర్పు ఆవకాయ చేసుకుంటున్నాం. ఏంట్రా తూర్పు ఆవకాయ అంటున్నారు? తూర్పు ఆవకాయ అనేది కాకినాడ ఆ ప్రాంతాల్లో దొరికేటటువంటి గొల్లపురు మిరపకాయలు, మాడుగులు ఆవపిండి అంటారు. ఇది కారం పచ్చగా ఉంటుంది. ఇది గొల్లపురు మిరపకాయలు అంటారు, ఇది మాడుగులు ఆవపిండి అంటారు. అందుకని ఈ ఆవకాయకి తూర్పు ఆవకాయ అని పేరు వచ్చింది. ఇవి చాలా పచ్చగా ఉండేటటువంటి మిరపకాయలు, అక్కడే ఎక్కువగా దొరుకుతాయి. ఈ మధ్యకాలంలో అన్ని చోట్ల కూడా దొరుకుతున్నాయి. ఈ ఆవకాయకి కావలసినటువంటి పదార్థాలు చూడండి. బాగా కోసినటువంటి మామిడికాయ ముక్కలు, నువ్వుల నూనె, ఆవపిండి 3 గ్లాసులు, కారం 1/2 గ్లాసు, ఉప్పు 1.5 గ్లాసు, బెల్లం 125 గ్రామ్స్. చూస్తున్నారు కదండి, ఇది కారం అని మీరు ఏమైనా అనుకుంటున్నారా? ఎర్రగా కనిపించట్లేదు, పచ్చగా కనిపిస్తుంది. అలాగని పచ్చగా ఎక్కువగా కనిపించట్లేదు. ఇది గొల్లప్రోలు మిరపకాయలు అంటారు. ఈ కారం చాలా ఘాటుగా ఉంటుంది. మన కారం ఎర్ర కారం లాగా, గుంటూరు కారం కన్నా కూడా ఇంకా ఎర్రగా కారంగా ఉంటుంది. అలాగే మాడుగుల ఆవపిండి అంటారు. ఈ ఆవపిండి ఒక స్పెషల్గా ఉంటుంది. ఈ ఆవాలు కూడా స్పెషల్గా ఉంటాయి. ఇందులోని కూడా ఉప్పు వేస్తారు నిల్వ ఉండడానికి. అలాగే మామూలుగా మనం కొట్టినటువంటి ఉప్పు తీసుకుంటున్నాం, బెల్లం తీసుకుంటున్నాం, నువ్వుల నూనె తీసుకుంటున్నాం, పసుపు తీసుకుంటున్నాం, కొంచెం హింగు తీసుకుంటున్నాం. ఇక్కడ మనం 3 కాయలు తీసుకున్నాం అనుకోండి. 3 కాయలు తీసుకున్నామంటే ఇప్పుడు మన కొలతలు ఎలా తీసుకుంటున్నాం అంటే, ఆవపిండి మాత్రం మనం కొంచెం ఎక్కువ తీసుకోవాలి, కారం చాలా తక్కువ తీసుకోవాలి. ఇక్కడ కొలతల ప్రకారం నేను 3 కొలతలు ఆవపిండి తీసుకుంటున్నాను. ఈ ఆవపిండి పేరు ఆల్రెడీ చెప్పాను, మాడుగులు ఆవాలని చెప్తారు. ఇది 1, 2, 3 కప్పులు తీసుకుంటున్నాం. ఇక్కడ ఈ ఆవపిండి పేరు ఆల్రెడీ మనం అనుకున్నాం. ఈ ఆవాలు కొంచెం స్పెషల్గా ఉంటాయి, ఇందులో ఉప్పు కూడా వేసుంటారు. ఇది మాడుగుల ఆవపిండి అని చెప్తారు. అలాగా గొల్లపురు మిరపకాయలు చూస్తే మీరే ఆశ్చర్యపోతే ఇది మిరపకాయ పిండి అని అనుకుంటారు. ఇది 3 తీసుకుంటే ఇది 1/2 కప్పే తీసుకుంటాం. ఎందుకంటే ఇది చాలా ఘాటుగా ఉంటుంది, ఎక్కువ తినలేరు, చాలా కారంగా ఉంటుంది. మన మామూలు కారం కన్నా కూడా, గుంటూరు కారం కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ మిరపకాయలు చాలా పచ్చగా ఉంటాయి, అందుకే ఇది ఆఫ్ వేసుకున్నాం. కారం తిన్నవాళ్ళు కూడా కొంచెం తక్కువే వేసుకోవచ్చు. ఇది అయితే 3 కప్పులకి 1/2 కప్పు వేసుకున్నాం కారం. అలాగా 1 కప్పు ఉప్పు వేసుకుంటున్నాం. పసుపు అన్నిటికీ మనం ఎలా వేసుకుంటాం అలాగే కొంచెం పసుపు. హింగు ఆప్షనల్, కొంతమంది హింగు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేను ఇది ట్రెడిషనల్ ఆవకాయ కాబట్టి కొంచెం హింగు వేస్తున్నాను. కొంచెం మెంతిపిండి అంటే 1 పించ్ ఆఫ్ మెంతిపొడి, ఎక్కువ కూడా వేయట్లేదు. ఇది మనం అన్నీ కలిపేసుకున్నాం. ఇక్కడ బెల్లం ఎందుకు వేసుకుంటున్నారు అనుకుంటే, కొంతమంది చెప్తారు ఏంటంటే బెల్లం వేయడం వల్ల ఎక్కువ తీపి వేసుకోకూడదు, కొంతమంది ఎక్కువ వేసుకుంటారు. ఆ కారానికి, ఆవపిండికి బ్యాలెన్స్ చేయడానికి మనం బెల్లం వేసుకుంటున్నాం. బెల్లం వేసుకోవడం వల్ల ఏంటంటే కమ్మదనం ఎక్కువగా వస్తుంది, ఆవకాయ చాలా బాగుంటుంది అన్నమాట. అందుకని ఇప్పుడు బెల్లం కూడా కొంచెం వేస్తున్నాం. 125 గ్రామ్స్ కూడా కొంతమంది వేసుకుంటారు. నేను కొలత ప్రకారమే మీకు చూపిస్తాను. కొంచెం 3/4 కప్పు బెల్లం వేస్తాను, ఎందుకంటే బాగా తీపి ఇష్టం ఉండని వాళ్ళకి కూడా ఇది తక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది కారం అని చెప్పి బెల్లం వేస్తారు. మీకు ఇష్టం లేకపోతే బెల్లం కూడా వేసుకోక్కర్లేదు. ఇప్పుడు అర్థమైంది కదండి. మనం 3 కప్పుల ఆవపిండి తీసుకున్నాం, అదే మాడుగుల ఆవపిండి. అలాగే గొల్లపురు మిరపకాయలు 1/2 కప్ తీసుకున్నాం, 1 కప్పు ఉప్పు తీసుకున్నాం. తర్వాత 3/4 కప్పు అంటే కొంచెం 1 టేబుల్ స్పూన్ అంతా బెల్లం తీసుకున్నాం. మీకు కావాలంటే బెల్లం ఎక్కువ తీసుకోవాలి. ఇది దీని పద్ధతిగా వేసేసుకున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఈ పిండి అంతా మన వాళ్ళందరూ ఏం చేస్తారంటే 1 గ్లాసున్నర ముక్కలకి మనకి సరిపడా ఒక గిన్నెడు పిండి వేసుకుంటారు. ఇప్పుడు అలా లెక్కను కూడా మనం తీసుకోవచ్చు. 1.5 గిన్నె తీసుకున్నాం కదండి, ఇది 1 గిన్నె. 1 గిన్నె తర్వాత 1/2 గిన్నె తీసుకున్నాం. ఇది యాక్చువల్గా మన ట్రెడిషనల్ పద్ధతి. చాలామంది గ్లాసుల్లో వేసుకోరు, ఇలా కూడా చేసుకుంటారు. 1కి 1.5 వేస్తున్నాను. 1.5 తీసుకున్నప్పుడు మన ఈ పిండి కూడా 1 తీసుకుంటాం. నేను అనుకుంటా మీకు అందరికీ అర్థం అవుతున్నది అనుకుంటాను. 1.5 ముక్కలు, 1.5 గిన్నెల ముక్కలకి 1 గిన్నె అన్నీ కలిపినటువంటి కారం, ఉప్పు అన్నీ కలిపినటువంటి 1 కొలత. ఈ విధంగా మనం తీసుకున్నాం. ఇప్పుడు క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటాను. ఆవపిండి, ఉప్పు, కారం, బెల్లం,
పసుపు, హింగువ అన్నీ కలిపింది ఒక గిన్నె. తర్వాత ఇది 1.5 గిన్నె తీసుకున్నాం. ఈ 1.5 గిన్నె తీసుకుంటున్నప్పుడు యాజ్ యూజువల్గా నా మెథడ్లోనే నేను వెళ్తున్నాను. ఇందులో నూనెలో మామిడికాయ ముక్కలు వేసేస్తున్నాను. ఈ 1.5 గిన్నె ముక్కలు 1.5 గిన్నె ముక్కలు ఇందులో వేస్తున్నాను. ఈ ఆవకాయకి ఇంకొక చిన్న ఇదేంటంటే రిక్వెస్ట్, మీరు ఆవకాయ ఇలా పెట్టుకో తినడానికి లేదు. ఈ ఆవకాయ చేసిన తర్వాత 3 రోజులు నానబెట్టి తర్వాత దీన్ని ఎండలో పెట్టుకోవాలి. ఊటను ముక్కలు సపరేట్గా ఎండలో పెట్టుకుంటే ఈ ఆవకాయ బాగుంటుంది. దీనిలోని ముక్కలు ఈ ఊట కలిపాక థిక్గా కూడా అయిపోతుంది ఆవకాయ. అలాగే ఈ విధంగా మనం తయారు చేసుకుంటున్నాం. ఇక నూనె అంతా వేసేసాం కాబట్టి ఇందులో ఇవి తీసేసి ఇక్కడ పెట్టేసుకుంటున్నాం. 1.5 కప్పు 1.5 గిన్నెల ముక్కలు, 1 గిన్నె అన్నీ కలిపినటువంటి కారం, ఆవపిండి, ఉప్పు, పసుపు, మెంతిపిండి, హింగువ అన్నీ కలిపినటువంటి, మనం చెప్పాలంటే మసాలా అనుకుంటాం, లేదు అంటే అన్నీ కలిపినటువంటి కారం. ఇక్కడ మనం గొల్లప్రోలు మిరపకాయలు తీసుకున్నాం, మాడుగుల ఆవాలు తీసుకున్నాం, బెల్లం తీసుకున్నాం, రాళ్ళుప్పు తీసుకున్నాం, తర్వాత పసుపు తీసుకున్నాం, మెంతిపిండి తీసుకున్నాం, హింగు తీసుకున్నాం. ఇప్పుడు ఇదంతా కలిపింది మిశ్రమం 1 గిన్నె. ఇప్పుడు కన్ఫ్యూజన్ ఎక్కువ ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు మెజర్లు ఆల్రెడీ మేము చెప్పుకున్నాం కాబట్టి ఆ మెజర్ ప్రకారం తీసుకోండి. ఎందుకంటే కొంతమంది కాయలు ఎక్కువ కొనుక్కుంటారు, కొంచెం తక్కువ కొనుక్కుంటారు. అలాంటప్పుడు ఇలా కొంచెం పెట్టుకున్న వాళ్ళకు కూడా ఇది ఈజీగా అయిపోతుంది. ఇలా నూనె వేసేసాను. నూనె వేసేటప్పుడు ఒక 2 కప్పులు నూనె వేసుకొని మనం ఇది కలిపేసుకున్నాం. కలుపుకున్నాక ఇందులో కొంతమందికి డౌట్ వస్తుంది, బెల్లం కరుగుతుందా లేదా అని. బెల్లం ఏంటంటే నానిపోతుంది, 2 రోజులు పోయిన తర్వాత ఊట వచ్చేస్తుంది. ఊట వచ్చాక ఈ బెల్లాన్ని మనం ఏం చేస్తామంటే ముక్కలు సపరేటు, బెల్లం సపరేటు పెట్టుకుంటాం. ఈ కలర్ చూస్తుంటే మీరు అనుకుంటారు ఏంటి ఆవకాయ ఈవిడ ఏంట్రా ఇలా పెడుతున్నది అనుకుంటారు. ఈ ఆవకాయ రుచే వేరు, ఈ ఆవకాయ అందమే వేరు, ఈ ఆవకాయ కలరే వేరే ఉంటుంది. ఇది ఎప్పుడు ఎర్రగా కనిపించదు, పచ్చగా ఉంటుంది. దీని టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. దీన్ని మనం ఏం చేస్తామంటే కలిపిన తర్వాత ఇలా మూత పెట్టి 3 రోజులు ఉంచుకుంటాం. ఉంచుకున్నాక దీన్ని ఓటు వచ్చేసాక ముక్కలన్నీ సపరేట్గా ఎండలో పెట్టుకొని జ్యూస్ కూడా సపరేట్గా ఎండలో పెట్టుకున్నాక కలుపుకుంటే చాలా బాగుంటుంది. పూర్వం రోజుల్లో 9 రోజులు ఈ ఆవకాయ నానబెట్టి తర్వాత చేసుకునేవారట. ఇప్పుడులో మనకు అంత ఓపికలు ఉండవు కాబట్టి ఒక 3 రోజుల్లోనే ఈ ఆవకాయని పెట్టేసేసి మనం ఎండలో పెట్టేసుకుంటాం. ఇప్పుడు కొద్ది రేపు అయ్యేటప్పటికి ఏమవుతుంది, జ్యూస్ వచ్చేస్తుంది ఈ మామిడికాయ ముక్కల్లోంచి. జ్యూస్ వచ్చేసాక ఆ జ్యూస్ అంతా ఇది ఎందుకంటే మనం ఈక్వల్గా ఇంత తగ్గిస్తున్నాం. కారంలోని చాలా అంత ఘాట్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారం చూడండి, కారం కలర్ కూడా వేరేగా ఉంటుంది. అందుకని ఆవకాయ కూడా మీకు వేరేగా కనిపిస్తుంది. చాలా డిఫరెంట్గా ఒక బ్లాకిష్ కలర్ కూడా ఉన్నది ఈ ఆవకాయ. అందుకని ఇది ప్రత్యేకంగా మనం కాకినాడ, తూర్పుగోదావరి అటు సైడ్ నుంచి అందరూ ఈ మిరపకాయలు తెప్పించుకుంటారు. వెరీ రేర్గా ఈ పంట పండుతుంది అన్నమాట, దొరుకుతుంది. ఈ ఆవకాయని మనం ఇలా భద్రంగా చేసి పెట్టుకుంటే బయట పెట్టుకున్నా కూడా ఏమవదు. ఇది చక్కగా ఎండలో పెట్టుకోవాలి. 3 రోజులు నానబెట్టుకొని దాన్ని చక్కగా ఊటొచ్చాక ఊట ముక్కలు పక్కన తీసేసి ఎండలో పెట్టుకొని తర్వాత కలుపుకొని పెట్టుకొని ఉంచుకుంటే చాలా చక్కగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, 3 రోజులు అయ్యాక ఎంతో చక్కగా ఊరిపోయి ఓట్లాగా వచ్చేసింది. ఇది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 3 రోజులు అయిపోయిన తర్వాత ఇది ఇప్పుడు కలపగానే ఇలా ఉంటుంది. తర్వాత ఒక 3 రోజులు వదిలేసాక చక్కగా ఊరిపోయి ఇలాగా పల్చగా అయిపోతుంది. ఈ పల్చగా అయిపోయినటువంటి ఈ ఊటని ముక్కల్ని ఎండలో పెట్టుకుంటాం. ఇది ఎండిపోయాక 2 కలిపేసి దగ్గర పెడితే ఆవకాయ చక్కగా దగ్గర పడిపోయి చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆవకాయ. ఇది చూడగానే మీకు ఇంత నల్లగా ఉంది, అన్నీ ఆరిపోయాక కూడా ఎక్కువ ఎర్రగా ఉండదు, కానీ కొంచెం బాగా ఉంటుంది చూడడానికి. చూశారు కదండి, ఎంతో చక్కటి తూర్పు ఆవకాయ. ఏంట్రా తూర్పు ఆవకాయ అనుకుంటున్నారు? ఇప్పుడు మనం చూసిన పద్ధతి అంతా చూశారు కదా, ఎంతో చక్కగా ఓటొచ్చేసింది. ఇది మీరు ఎండలో పెట్టుకోండి, చక్కగా నిలవ పెట్టుకోండి. ఆహా ఏమి రుచి కార్యక్రమంలో
రుచికరమైనటువంటి తూర్పు ఆవకాయ చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.